జూన్ నెల ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా ఇక వర్షాల జాడ అయితే కనబడట్లేదు. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మేఘాల వైపు. ఇక ఎలా ఉండబోతా ఉంది? సూపర్ ఎల్నినో అనేటువంటి పదాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ తెలంగాణ పైన ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా వాతావరణ శాఖ అధికారి రఘు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈసారి సూపర్ ఎల్నినో అనేటువంటి పదం చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు సూపర్ ఎల్నినో అంటే ఏంటి? దానివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెట్టే అవకాశం? ఇన్ స్పెసిఫిక్గా చెప్పాలంటే అండి, ముఖ్యంగా మనకి ఈ తూర్పు పసిఫిక్ మహాసముద్రం మీదుగా నీనో 3.4 అని ఒక రీజియన్ ఉంటుందండి. ఇక్కడ ఉండే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలని మనం బేస్ చేసుకుని ఈ ఎల్నినో లానినా అనేది మనం చెప్తూ ఉంటామండి. సో ఈ 3.4 రీజియన్లో ఎప్పుడైతే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1.5 degrees ఎబోవ్ ఉంటాయో మనం దాన్ని ఎల్నినో కింద మాట్లాడతామండి. ఎందుకంటే పాజిటివ్ ఉంటే ఎల్నినో కింద మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే మనం ఆల్రెడీ 1.5 to 1.8 degrees కన్నా ఎక్కువ నమోదవుతున్నాయండి ఇప్పుడు. సో అఫీషియల్గా అయితే కిందటి వారం ఎల్నినో మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఎల్నినో అన్నది ఎస్పెషల్లీ డిసెంబర్, జనవరి ఈ సమయంలో మోర్ దెన్ 3 to 4 degrees వరకు వెళ్తుందని ఒక అంచనా ఉంది. ఎప్పుడైతే ఇటువంటి అబ్నార్మల్ టెంపరేచర్స్ మనం ఎనామలీస్ చూస్తామో దాన్ని సూపర్ ఎల్నినోగా మనం అభివర్ణిస్తామండి. సో ఈ సంవత్సరం ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువ సపోర్టు మనకి అట్మాస్ఫియర్ నుంచి ఉంది. సో దీనివల్ల కొంచెం సూపర్ ఎల్నినో అనే పదాన్ని ఎక్కువగా వాడడం అయితే జరుగుతుంది. దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? వర్షాలకు సంబంధించినటువంటి హెచ్చు తగ్గుల గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వర్షాలు మనం భారత వాతావరణం పరంగా చూసుకుంటే వర్షాలు మనకి ముఖ్యంగా వచ్చేవి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండి. దీని మన నైరుతి ఋతుపవనాలతో ఇవి మనకి భారత భూభాగంలో ఎక్కువ వర్షాలు ఇస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఎల్నినో అని ఏర్పడడం జరుగుతుందో మనకి సముద్రం నుంచి భూమి మీదకి మాయిశ్చర్ని తీసుకొచ్చే గాళ్ళు ముఖ్యంగా పశ్చిమ నుంచి వచ్చే గాళ్ళు ఎక్కువ ఉంటాయండి. యాక్చువల్గా సౌత్ వెస్టర్లీ విండ్స్ ఎక్కువ ఉంటాయి, నైరుతి నుంచి వచ్చే విండ్స్. సో వీటి యొక్క స్పీడ్ మీద, విండ్ స్పీడ్ మీద ఈ ఎల్నినో అనేది ప్రభావం చూపిస్తుందండి. సో ఎల్నినో ఉన్న కాలంలో ఈ స్పీడ్స్ అనేవి బాగా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే విండ్ స్పీడ్ తక్కువగా ఉందో అవి మనకి మాయిశ్చర్ని తీసుకువచ్చి శాతం తగ్గిపోతూ ఉంటుందండి భారత భూభాగం మీద. ఎస్పెషల్లీ తెలంగాణ చూసుకునే, కేరళ అండ్ నెక్స్ట్ ఈ కర్ణాటక ఈ రీజియన్స్లో. సో అదే కాకుండా ఇది మనకు మాన్సూన్తో అసోసియేట్ అయిన వేరు విషయాలు ఉన్నాయండి. మాన్సూన్ ట్రఫ్ అని, లేదంటే మ్యాస్క్రీన్ హై అని, ఇలాగా డిఫరెంట్ చాలా ఉంటాయండి మనకి. ఇవన్నీ కూడా వీటి మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అండి. ఈ ఫిగర్లో చూస్తే ఏదో మీరు టెంపరేచర్కి సంబంధించి ఏదో పెట్టారు, మొత్తము ఎల్లో కలర్లో ఏదో ఇచ్చారు. ఏంటి అసలు ఆయా జిల్లాలకు ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? ముఖ్యంగా ఈ జిల్లాలకు చూసుకున్నట్లయితే హీట్ వేవ్ అలర్ట్ ఇవ్వడం అయితే జరిగిందండి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి కూడా మీరు పెరుగుతున్న ఉష్ణోగ్రతను అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే మనకి ఈ వెస్టర్లీ విండ్స్ లేకపోవడం, ముఖ్యంగా నాదర్లీ విండ్స్ అండ్ నార్త్ వెస్టర్లీ విండ్స్ ఉండడం వల్ల ముఖ్యంగా ఈ ఏరియాస్లో మనకి టెంపరేచర్ అనేది 40 డిగ్రీల కన్నా ఎక్కువ నమోదవుతుందండి. అంతేకా ఇవి సాధారణం కన్నా 4.5 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండడం వల్ల మనం ఈ ఏరియాస్లో హీట్ వేవ్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఏంటి అసలు ఇదేదో మనిషిని మొత్తం చెమటలు కారుతా ఉన్నాడు? అదొక జస్ట్ ఏమంటారు ఇండికేషన్ అంతే అండి, అంతే కాదు. ముఖ్యంగా మ్యాప్స్ చూసుకున్నట్లయితే మీకు ఎక్కడైతే మనం ఈ ఎల్లో అలర్ట్ ఇచ్చామో అంటే ఇది సివియర్ హీట్ వేవ్ లాంటిది కాదండి. హీట్ వేవ్ అంతే, వడగాల్పులు 1-2 చోట్ల మాత్రమే ఇచ్చేయగలం. మొత్తం అంతా రాష్ట్రం అంతా ఈ పరిస్థితులు ఏం లేవు. 1-2 చోట్ల అవి ఇచ్చే పరిస్థితి ఉండడం వల్ల మనం ఈ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవాళ కన్నా రేపు కొంచెం ఈ తూర్పు జిల్లాల్లో కూడా మనకి ఈ వడగాల్పులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఏంటి వర్షాలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అసలు ఈసారి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం కూడా పంటలు విత్తనాలు రెడీ చేసుకున్నటువంటి రైతులు ఎప్పుడు రావచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కనబడతా ఉన్నాయి మీ అంచనాల మేరకి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఈ నెల 23 వరకు ఎటువంటి ఆశాజనకంగా వర్షాలు వచ్చే అవకాశాలు కనబడడం లేదండి. 23 వరకు. 23 తర్వాత కొంచెం ఈ తూర్పు గాలులు బలపడడం వల్ల కొంచెం ఏమన్నా మనకి తెలంగాణ మీదుగా కొంచెం ఆ గాలులు వస్తున్నట్లయితే కొంచెం మనకు వర్షం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే 23 వరకు మనం ఎటువంటి వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేమండి. 23 వర్షపాతం ఎట్లా ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు ఈ సీజన్లో? మేము ముందుగా చెప్తున్నాం, మొత్తంగా చూసుకుంటే వర్షపాతం అన్నది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే కొన్ని జిల్లాల్లో అది సాధారణంగా ఎక్కువ ఉంది, కొన్ని జిల్లాల్లో సాధారణంగా తక్కువ ఉంది, కొన్ని జిల్లాల్లో సాధారణంగా ఉంది. ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ దట్. మనం ఏం చెప్తామంటే మొత్తం అంతా రాష్ట్రం మొత్తం ఒకే విధమైన పరిస్థితులు లేవండి. ఆ, కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో తక్కువ ఉంది, ఇలా వెళ్తుంది. ఓకే. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు సాధారణం లేదా సాధారణంగా కొంచెం ఎక్కువ వర్షపాతమే మనకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. మేము ప్రధానంగా రైతులకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? కొంతమంది మొన్న పడ్డటువంటి వర్షాకాలపు వర్షాలు అనుకొని విత్తనాలు కూడా రెడీ చేసుకున్నారు, కొంతమంది నాటేటువంటి ప్రయత్నాలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా ఏంటి? అదే చెప్తున్నాండి, ఎందుకంటే మనకి ఈ సీజన్లో ఎస్పెషల్లీ ఎల్నినో కాలంలో ఏమవుతుందంటే వర్షాలు అన్నవి కంటిన్యూస్గా ఉండవండి. ఓకే. వర్షం ఒకవేళ మనం భారీ వర్షం పడినా ఏదో ఒక రోజు 2 రోజులు భారీ వర్షాలు పడిపోతే తర్వాత మళ్ళీ మీకు ఎక్కువ రోజులు వర్షం లేకుండా ఉండడం అన్నది ఎక్కువ ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయో ఆ టైంలో మనకి ఎస్పెషల్లీ ఈ వర్షాధారిత పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు మనకి పనిచేయవండి. సో అందుకే మనం ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నామంటే ఈవెన్ వాతావరణ శాఖ తరఫున రైతులకు, ఈవెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ వారికి కూడా మనం చెప్తుంది ఏంటంటే ఎక్కువగా నీటి ఎద్దడిని తట్టుకునే పంటలని ప్రోత్సహించమని చెప్తున్నామండి. ఓకే. అది ప్రస్తుతం ఎస్పెషల్లీ ఈ అపరాలు, కందులు, మినుములు, మిల్లెట్స్, ఆముదము ఇలాంటివి మనం జొన్నలు ఇలాంటివి మనం ప్రోత్సహిస్తున్నాం ప్రస్తుతం. ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? మీరు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉందా? అవునండి, మేము వ్యవసాయ శాఖతో టచ్లో ఉన్నాం, వాళ్ళకి అన్నీ అందిస్తున్నాం టైం టు టైం. థ్యాంక్ యూ.